ఎండాకాలం అంటే ఎండ, చలికాలం అంటే చలి, వర్షాకాలం అంటే వర్షాలు. కానీ ఇప్పుడు సీన్ మారింది. గత 3-4 ఏళ్లుగా ఏ సీజన్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. అనుకున్న సమయానికి ఋతుపవనాలు వచ్చినా ఊహించిన వర్షాలు మాత్రం పడటం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? తగ్గుతున్న వర్షాభావ పరిస్థితులు దేనికి సంకేతం? వానాకాలంలో కనిపించని చినుకు జాడ. తొలకరితోనే సరిపెట్టుకున్న వరుణుడు. వెంటాడుతోన్న తీవ్ర వర్షాభావం. వానదేవుడి కోసం రైతన్న కన్నీరు. లాస్ట్ ఇయర్ సీన్ రిపీట్ అవ్వబోతోందా? దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడిచిపోయింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి కూడా. అయితే అనుకున్న స్థాయిలో వర్షపాతం మాత్రం నమోదు కావటం లేదు. దీంతో వర్షాల కోసం ఎదురుచూపులు తప్పటం లేదు. ముఖ్యంగా రైతులు వర్షంపైనే ఆధారపడిన వర్గాలన్నీ ఎప్పుడెప్పుడు వర్షం కురుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఎండీ తాజా అప్డేట్ ఇచ్చింది. సాధారణంగా మన దేశంలో జూన్, సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాలు భారతదేశ వార్షిక వర్షపాతంలో 70% కంటే ఎక్కువ అందిస్తాయి. మే 3వ వారంలో అండమాన్ సముద్రం మీదుగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. కేరళ ద్వారా ప్రధాన భూభాగంలోకి ప్రవేశించే వర్షాలు జూన్ 1 నాటికి దేశంలోకి విస్తరిస్తాయి. సాధారణంగా మధ్య భారతదేశం వరకు వీటి పురోగతి వేగంగా ఉంటుంది. ఆ తరువాత అది మందగిస్తుంది. రుతుపవనాలు సాధారణంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు జూన్ చివరి నాటికి చేరుకుంటాయి. జూలై 15 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయి. జూలై నెల నుంచి పూర్తిగా మాన్సూన్ ట్రఫ్ అనేది సెట్ అవ్వడం వల్ల దాని నుంచి మనకి లో ప్రెషర్ సిస్టమ్స్ కానీ అంటే అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఏర్పడితే మాత్రం పూర్తిగా ప్రిన్సిపల్ రైనీ సీజన్ అంటే ప్రిన్సిపల్ రైనీ మంత్ అని అంటే జూలై అని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ఒక 8 జిల్లాల వరకు కొద్దిగా లోటులో ఉన్నాయి. మిగతా జిల్లాలంతా సాధారణ స్థితిలో ఉన్నాయి. దక్షిణ జిల్లాలు ముఖ్యంగా మహబూబ్ నగర్ కానీ ఈ నారాయణపేట ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కొంచెం అధిక శాతమే వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు. రుతుపవనాలు ముందుగాని లేదా సకాలంలో ప్రారంభమైతే 4 నెలల సీజన్లో దేశవ్యాప్తంగా మంచి వర్షపాతం నమోదుకు ఢోకా ఉండదు. అలాగే రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించిన మొత్తం సీజన్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పలేం. ఎందుకంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు దేశంలో సగటు వర్షపాతం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం ఐఎండీ ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలే నమోదవుతాయని అంచనా వేసింది. మే 30 కల్లా దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాలు జూన్ 10 నాటికి అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని పెద్ద ప్రాంతాలను కవర్ చేశాయి. అయితే జూన్ 11 నుండి మాత్రం రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. దీంతో దక్షిణ ద్వీపకల్పంలో పొడి వేడి పరిస్థితులు తిరుగుచ్చేశాయి. గత వారంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సగటు కంటే తక్కువగా నమోదైంది. కొద్దిగా ఉత్తర భారతదేశం వైపుగా అంటే విదర్భ కానీ మహారాష్ట్ర వైపుగా కొద్దిగా మాన్సూన్ మూవ్ అవుతూ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా వర్షపాతం అయితే కొంచెం తగ్గిందని చెప్పవచ్చు. అంటే ముందు వైడ్ స్ప్రెడ్ యాక్టివిటీ ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి స్కాటర్డ్ యాక్టివిటీ వర్షం వస్తుంది. కానీ అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతంతో కొద్దిగా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అది కూడా కొన్ని చోట్లే నమోదవడం అయితే జరుగుతుంది.
గత 3 రోజులుగా చూసుకున్నట్లయితే. ఒడిశా, బెంగాల్, బీహార్, జార్ఖండ్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. మణిపూర్, మిజోరాం, లక్షద్వీప్, నాగాలాండ్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులపై పొడి పరిస్థితులు తిరిగి రావటం దేశంలో తక్కువ వర్షపాతానికి కారణమైంది. ఇప్పుడు తాజా అంచనాల ప్రకారం రుతుపవనాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్లో చురుగ్గా ఉన్నాయి. ఈ వారం చివరి భాగంలో కొంకణ్, ఉత్తర కర్ణాటకలో ఇవి పుంజుకోనున్నాయి. కానీ దేశంలోని ఇతర ప్రాంతాలన్నీ పొడిగా ఉంటాయి. మొత్తం మీద జూన్లో దేశవ్యాప్త వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ముగుస్తుందని ఐఎండీ అంచనా. దాదాపుగా మనకి వరి వరకు అయితే మనకి నాట్లు మంచిది, మనకి సోయాబీన్, పత్తి అది ఈ వర్షపాతానికి అయితే పూర్తిగా ఇంకా కంప్లీట్గా రెయిన్ లేదు, వైడ్ స్ప్రెడ్ యాక్టివిటీ లేదు. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరు నాట్లు వేసుకోవాలన్నట్టయితే కొద్దిగా ఒక వారం రోజులు ఆగిన తర్వాత నాటండి. ఒకవేళ నాటుకున్నట్టయితే కొద్దిగా స్ప్రింక్లర్స్ యూస్ చేసి ఇరిగేషన్ కూడా మార్నింగ్ ఇరిగేషన్ అనేది కొంచెం పెంచడం అయితే మంచిదన్నమాట. దానివల్ల ఏంటంటే విత్తనం ఎండకుండా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది అన్నమాట. గతేడాది కూడా వర్షాలు బాగా తగ్గాయి. సరైన సమయంలో అనుకున్న వర్షపాతం పడలేదు. ఈ సంవత్సరం కూడా ఈ బాధ తప్పటం లేదు. అనుకున్న సమయానికి నైరుతి రుతుపవనాలొచ్చినా ఈ నెలలో వర్షాలు సాధారణం కన్నా తక్కువ కురిశాయి. దేనికి కారణం ఎల్నినో అంటున్నారు పర్యావరణవేత్తలు. గత 4-5 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఉపరితల ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడిందంటోంది ప్రపంచ వాతావరణ సంస్థ. దీని ప్రభావం అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లోనూ ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయట. సాధారణ కన్నా ఎక్కువ స్థాయిలో వర్షాలు పడటం లానినో అంటారు. అసలు ఈ ఎల్నినో, లానినో అంటే ఏంటి? వర్షాలకి ఎల్నినో, లానినోకి సంబంధం ఏంటి? ఇదంతా తెలుసుకుంటే మనిషి తన అవసరాల కోసం చేస్తున్న తప్పులు కూడా తెలుస్తాయి. ఎల్నినో పశ్చిమ పసిఫిక్ లో అధిక వాయుపీడనం, తూర్పు పసిఫిక్ లో తక్కువ వాయుపీడనంతో కూడి ఉంటుంది. ఎల్నినో దాదాపు 4 సంవత్సరాల వరకు కొనసాగుతాయి. ఎల్నినో అభివృద్ధి సమయంలో సెప్టెంబర్, నవంబర్ మధ్య వర్షపాతం అభివృద్ధి చెందుతుంది. ఎల్నినో అనేది వర్షాభావ పరిస్థితులు ఏర్పడేది. వర్షాభావం ఏర్పడినప్పుడు భూమిపై ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి ప్రభావం చూపిస్తుంది. ఎల్నినో అనేది ప్రతి 3 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఒక రకమైన కాలానుగుణ మార్పు ఎల్నినో. ఇది చోటు చేసుకుంటే జూన్, అక్టోబర్ నెలల మధ్య మన దేశంలో రుతుపవనాలు ప్రభావితమై వీక్ అవుతాయి. తద్వారా వర్షాలు లేటవుతాయి. ఎల్నినో ఎఫెక్ట్తో మనకు చాలా కాలం కూడా వెచ్చగా అనిపిస్తుంది. వేసవికాలం మరింత వేడిగా మారుతుంది. గత 20 ఏళ్లలో సంభవించిన కరువులన్నీ ఎల్నినో సంవత్సరాల్లోనే చోటు చేసుకున్నాయి. ఇది కూడా ఎల్నినో ఏడాది కావటంతో ఈసారి కూడా దాని ఎఫెక్ట్తో వ్యవసాయోత్పత్తులు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. గత 65 ఏళ్లలో 14 సార్లు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడింది. అయితే 9 సార్లు భారతదేశంలో పెద్ద ఎత్తున కరువొచ్చింది. 5 సార్లు మన దేశంలో కరువొచ్చినా ఎల్నినో ప్రభావం స్వల్పంగానే పడింది. గతంలో సంభవించిన ఎల్నినోల చరిత్ర పరిశీలిస్తే తీవ్రత 9 నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో 2016లో బలమైన ఎల్నినో ఏర్పడింది. ఇది ఏర్పడిన తరువాతి సంవత్సరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అందుకే ఎండలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఎల్నినో వల్ల ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా భారత్ సహా దక్షిణాసియాలోని పలు భాగాలు, ఇండోనేషియా, ఆఫ్రికా, మధ్య అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాల్లో తీవ్రమైన కరువు ఛాయలు ఏర్పడతాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఇదే సమయంలో దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతం, మధ్య ఆసియా, ఆఫ్రికా హాన్లు వర్షపాతం పెరుగుతుందని పేర్కొంది. ఎల్నినో మధ్య తూర్పు పసిఫిక్ లో మరిన్ని తుఫాన్లకు ఆజ్యం పోసింది. నిపుణుల అంచనా ప్రకారం తెలంగాణలో ఈ వేడి ప్రభావాన్ని కంట్రోల్ చేయాలంటే దాదాపు 5 కోట్ల మొక్కలు నాటాలని పర్యావరణవేత్తలు అంచనా వేశారు. దీన్ని బట్టి చూస్తే ఎంత మేర వాతావరణం మారింది అర్థం చేసుకోవచ్చు. మారుతున్న జీవన విధానానికి తోడు మనం యూజ్ చేస్తున్న వస్తువుల వల్ల వాతావరణం దశాబ్ద కాలంలో సగటున భూతాపం 0.2 డిగ్రీల సెల్సియస్తో వేడెక్కుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 50 మంది ప్రఖ్యాత సైంటిస్టులు ఈ హెచ్చరిక జారీ చేశారు. For more videos like this, subscribe Big TV channel.